తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భావం సందర్భంగా మంగళవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈఓపీఆర్డీ రామకృష్ణ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిగా ప్రజలంతా ఉండాలన్నారు. ప్రపంచ శాంతిని అందరూ కాంక్షించాలని అన్నారు. ర్యాలీకి సంస్థ అధ్యక్ష కార్యదర్శులు నాయకత్వం వహించారు. వారు మాట్లాడుతూ హింసా ప్రవృత్తిని కొన్ని దేశాలు విడనాడాలన్నారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, యుద్ధం వద్దు, శాంతి ముద్దు వంటి నినాదాలతో విద్యార్థులు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఉండి దివ్య కాలేజీ స్టూడెంట్స్ అందరితోటి అదేవిధంగా మన ఉండి ఎస్ఐ గారు, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు కూడా సమక్షంలో మా శాంతి ర్యాలీ అనేది జరపడం జరిగింది. ఇది 2004వ సంవత్సరంలో ఈ మన రామచంద్రారెడ్డి గారు ఈ స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఇది 2024, అంటే 20 సంవత్సరాల నుంచి ఈ ఆవిర్భావ దినోత్సవం అనేది ఆగస్టు 15 నుంచి 22వ తారీఖు వరకు వారోత్సవాలు, ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలను శాంతి ర్యాలీ జరపడం జరుగుతుంది మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున. అదేవిధంగా ఈ రోజున మేము ఉండి మండలం తరఫున మా టీం అంతా కూడా చక్కగా మొత్తం విద్యార్థులతోటి 150 మంది విద్యార్థులతోటి చక్కగా మంచి కార్యక్రమం చేయడం అనేది మా అందరికీ కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంది. అందుచేత ఇటువంటి కార్యక్రమాలు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అందుచేత ఇదే విధంగా ఈ శాంతి ర్యాలీలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ప్రపంచం శాంతిగా ఉంటే ప్రపంచంలో అందరూ కూడా శాంతిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ మానవతా ర్యాలీ జరిపాం. అదేవిధంగా గత 20 సంవత్సరాల నుంచి ఈ మానవ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన రామచంద్రారెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా మేము ఈ మానవతా ర్యాలీ నిర్వహిస్తున్నాం, స్వచ్ఛంద శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా శాంతిగా ఉండాలని చెప్పి ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ మానవతాలో ప్రపంచ శాంతితో పాటు పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ విడనాటడం వంటివి కూడా మేము ప్రధానంగా తీసుకుంటున్నాం. వీటితో పాటు అవయవదానం కూడా మేము ఒక కార్యక్రమం చేపట్టాలని మానవత భావిస్తుంది. ఈ అన్నిటిని కూడా ప్రజల సహకారం మాకు ఎంతో అవసరం, ఇస్తారని మేము భావిస్తూ ఈరోజు ఈ ర్యాలీని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రపంచ శాంతి వర్ధిల్లాలనే ఉద్దేశంతో డాక్టర్ సి రామచంద్రారెడ్డి గారు ఆయన ప్రతి సంవత్సరం కూడా వారోత్సవాల్లో భాగంగా ప్రతి నెల ఆగస్టు 15 నుంచి 22 వరకు కూడా ప్రతి మండలంలో కూడా శాంతి ర్యాలీలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే పర్యావరణ పరిరక్షణ మరియు ప్రపంచం ఈ శాంతి వర్ధిల్లాలంటే కూడా ప్రభుత్వం కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఈ శాంతి నెలకొల్పడానికి డ్రగ్స్ అలాగే గంజాయిని నిర్మూలించాలి. మరి దానివల్ల ఈ మధ్యన అత్యాచారాలు కూడా బాగా బాధితులు చాలా ఇబ్బందులు కలిగిస్తున్నారు. అటువంటి చర్యల్ని ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని ఇటువంటి జరగకుండా కూడా శాంతిని నెలకొల్పాలనే ఉద్దేశంతో ఆ ప్రపంచ శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణతో పాటు పంచాయతీకి అదనపు ఆదాయ వనరుగా మారిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రం సేవల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఏలూరు జిల్లా బేమడోలు ఎంపీడీఓ పద్మావతి దేవి సూచించారు. గ్రామ సర్పంచులకు, కార్యదర్శులకు బేమడోలు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల్లో భాగంగా 2వ రోజైన మంగళవారం చెత్త నుండి సంపద తయారీ కేంద్రం అందిస్తున్న సేవల గురించి వివరించారు. ఈ విషయమై బేమడోలు గ్రామ పంచాయతీ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన విధానాల గురించి వివరించారు. రిఫ్రెష్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా 2వ రోజు మనందరం కూడా కార్యక్రమాన్ని ట్రైనింగ్ ప్రోగ్రాన్ని మనం జరుపుకుంటున్నాము. దీని మీద ఏంటంటే ఇవాళ ప్రత్యేకంగా ఘన వ్యర్థ పదార్థాల గురించి, అంటే ఎల్డబ్ల్యూపీ షెడ్ వాటి యొక్క విధి ఎలా చేసుకోవాలి, పారిశుధ్య యొక్క నిర్వహణ అవన్నీ కూడా ఏ రకంగా చేసుకోవాలి, ఎల్డబ్ల్యూపీ షెడ్ని మనం ఏ రకంగా చేసుకుని వర్మీ కంపోస్ట్ ఏ రకంగా తయారు చేసుకోవాలి, దానివల్ల వచ్చే మన యొక్క ఆదాయాలు ఏమిటి, అవన్నీ కూడా తెలియజేసుకోవడానికి ఇవాళ మనకి ఫీల్డ్ విజిట్ కూడా ఉంటుంది. మధ్యాహ్నం అందరం కూడా ఇక్కడ మార్నింగ్ ఏ రకంగా మీకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యర్థ పదార్థాల మీద వాటి మీద ముందు అందరికీ కూడా ఇక్కడ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం మనం అందరం కూడా ఇక్కడ మనకు బేమడలో ఉన్నటువంటి ఎల్డబ్ల్యూపీ షెడ్ దగ్గరికి మొత్తం అందరూ సర్పంచెస్, సెక్రటరీస్ని అందరినీ కూడా అక్కడికి తీసుకెళ్ళి ఫీల్డ్ విజిట్ మీద అక్కడ ఏ విధంగా కార్యక్రమం చేసుకోవాలి, తడి చెత్త పొడి చెత్త ఏ రకంగా వెళ్ళబడుతుంది, వాటిని వర్మీ కంపోస్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, దానివల్ల వచ్చే ఆదాయాలు ఏమిటి, దానివల్ల మనకి పంచాయతీకి ఏ రకంగా ఆదాయం వస్తుంది,
ఈ రకమైన గైడ్లైన్స్ అన్ని ఇవ్వడానికి కూడా మనం పీరియడ్స్ అనేది పెట్టుకుంటాం. కాబట్టి ఈ రకంగా ఈరోజు 2వ రోజు యొక్క కార్యక్రమం యొక్క విశేషాలు అవి. అదేవిధంగా 3వ రోజుకి వచ్చేటప్పటికి మనం ఈ స్ట్రీట్ లైట్ గురించి, అలాగే మళ్ళీ ఈ తడి చెత్త పొడి చెత్త వాటి గురించి కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మనకందరికీ ఇచ్చేసినటువంటి సర్పంచ్లకి, సెక్రటరీస్కి అందరికీ కూడా మా ఆశీర్వాదం చెప్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి తనకు అనుకూలంగా లేని రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ ఇబ్బందులకు గురిచేస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. తన మాట వినని రాష్ట్రాల సీఎంలను ప్రధాని మోదీ టార్గెట్ చేశారని ఆరోపించారు. రాజ్యాంగబద్దంగా ఎన్నికైన ముఖ్యమంత్రులను గవర్నర్ వ్యవస్థ ద్వారా ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్యపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. గవర్నర్స్ ఉపయోగించుకొని ఏ రాష్ట్రం అయితే వాళ్ళని విభేదిస్తుందో కేంద్ర ప్రభుత్వాన్ని వాటిపైన దాడులు చేస్తున్నారు. ఇప్పుడు కేరళ మొదటి నుంచి బీజేపీ వ్యతిరేకమే, కానీ కేరళలో గవర్నర్ ద్వారా అనేక రకాల ఇబ్బంది పెడతారు. సుప్రీంకోర్టుకి చెప్పుకోవాల్సి వచ్చింది. ఇంపార్టెంట్ బిల్లుని మీరు ఆపేస్తే ఎన్నికైన ప్రభుత్వం మేము ఏం చేయాలని చెప్పేసి. తమిళనాడు వాళ్ళకి వ్యతిరేకం కాబట్టి తమిళనాడు వాళ్ళ గవర్నర్ ఉంటాడు, పశ్చిమ బెంగాల్ వాళ్ళ గవర్నర్ ఉంటాడు, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకం కాబట్టి ఢిల్లీలో కూడా వాళ్ళ లెఫ్టినెంట్ గవర్నమెంట్ ఉంటాడు. వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సి వస్తూ ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా కర్ణాటకలో గవర్నరు ముఖ్యమంత్రి పైన నోటీస్ ఇచ్చాడు. అంటే ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఏమవుతాయని, ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రికి ఇబ్బంది పెడుతూ గవర్నర్ను ద్వారా పరిపాలించాలంటే ఇది ఇంతకన్నా మించి ఘోరం ఇంకొకటి లేదు. దీనికి భూతత్వం పెట్టి చూసి ప్రభుత్వం వ్యతిరేకం ఉంది కాబట్టి అతను జైల్లో పెట్టాలని చెప్పి గవర్నర్ సిఫార్సు చేస్తున్నాడు. దానికి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి దొడ్డిదారిని పరిపాలించేది వస్తూ ఉన్నాయి. వాళ్ళకి అనుకూలంగా రాష్ట్రాలేమో ఎంత డకాయిట్లో పనిచేసినా కూడా ఏం కాదు, వాళ్ళకి వ్యతిరేకంగా రాష్ట్రాలు ఏం చేసినా సీఎం చుట్టుకొని దాడులు చేస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదమైంది. ఇప్పుడు మన రాష్ట్రాలకు వస్తే ఇక్కడ అపోజిషన్ లేదు, ఇక్కడ అంతా వాళ్ళే డబల్ ఇంజిన్. ఇది అపోజిషన్ నాయకుడు మోడీ కాళ్ళకాడ పడి ఉన్నాడు, గెలిచిన నాయకుడు మోడీ కాళ్ళకాడ పడి ఉన్నాడు. అది శ్రీకృష్ణుడు నిద్రపోతుంటే దుర్యోధన పక్కన అర్జునుడు పక్క కూర్చున్నారంట. ఈయన పైన ఆధారపడిన కేంద్ర ప్రభుత్వం ఉంటే నిలబెట్టి అడగాల్సింది పోయి తమలపాకు మంత్రిస్తున్నాడు. పోయి ఏం ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడు? ప్యాకేజ్ నీకెందుకు? ప్యాకేజ్ దొంగలకు కావాలా? ప్రత్యేక హోదా జనానికి కావాలా? ప్రత్యేక హోదా ఎందుకు మాట్లాడు? అది మాట్లాడడం లేదు. అదేవిధంగా విభజన చట్టంలో మనకు అనేక ఉన్నాయి రావాల్సింది, దానికి ఎందుకు ఫైట్ చేయడం లేదు? కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు పనిచేయడం? అటు తెలంగాణలో అంతే, టీఆర్ఎస్ వాళ్ళు అదే పనిచేశారు ఇక్కడ దాకా గురేయకుండా. అంటే అనేక మందిని మనం విమర్శించవచ్చు, కానీ బాధతో చెప్తున్నా అంత కిరాతకమైన చర్యలు ఏం చేయాలి వాళ్ళు? దీనిపైన తీవ్రమైనటువంటి ఎంక్వైరీ జరగాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అది సిబిఐకి ఇవ్వాలి తప్ప ఎంక్వైరీ సాధ్యం కాదు. అందువల్ల సిబిఐకి ఇచ్చి దేశం మొత్తం మీద కూడా ప్రజల యొక్క ఉద్యమం బలోపేతమై మహిళలు రక్షించే దశగా పోవాలని కోరుతున్నాం. అట్లాగే సిబిఐ పైన కూడా మేము స్పెసిఫిక్గా చెప్పేంటంటే అది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అప్పగించి దాని తగ్గ పద్ధతి చేయాలి తప్ప లేకపోతే సాధ్యం కాదు. వక్తు భూములు కూడా అదేవిధంగా ఒక మతం పేరుతో దాన్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నారు. మన కాన్స్టిట్యూషన్ చట్టం ప్రకారం కూడా ఉండాలంటే దాన్ని కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సోమశిల జలాశయం వద్ద దెబ్బతిన్న ఆఫ్రాను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మరమ్మతులు చేయాల్సిన తీరును సీఎంకు వివరించిన అధికారులు. నారా లోకేష్ ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన. భారీగా తల్లి వచ్చిన ప్రజలకు నేనున్నానంటూ మంత్రి భరోసా. పాలకొల్లులో ఘనంగా అద్దేపల్లి 125వ జయంతోత్సవ వేడుకలు. అద్దేపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి నిమ్మల. టీటీడీ ఫైల్స్ దగ్ధంపై సిఐడి విచారణ జరిపించాలి. బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.